రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి ఈ మొట్టమొదటి కార్యక్రమానికి సరే మన కాలనీలో అందరికీ దాదాపు అందరికీ సమాచారం ఉంది. కొద్దిమందికి సరే సమయం తక్కువన్నందువల్ల సమాచారం లోపం ఉండుండొచ్చు. దాని కారణంగా కొంచెం తక్కువ వచ్చిండొచ్చు. కానీ మొట్టమొదటి సమావేశానికి ఇంతమంది హాజరై ఈ సమావేశం మన మొట్టమొదటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ప్రధాన అతిథులు ప్రత్యేక అతిథి గంగుల కృష్ణారెడ్డి గారు మదర్ డైరీ చైర్మన్ గారిని వేదికలో ఐక్యవేదిక అధ్యక్షులైనటువంటి శ్రీ సంతోష్ రెడ్డి గారిని వేదికల అయినటువంటి శ్రీ గుర్రం పాపిరెడ్డి గారు శ్రీ జే వెంకటరెడ్డి గారిని వేసుకుని ఒక అతిథి రావాల్సింది. సరే వాళ్ళు ఒక 5 నిమిషాల్లో సమావేశానికి చేస్తారు. ఈలోపు మనము సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. ప్రధాన కార్యదర్శి అయినటువంటి అధ్యక్షులైనటువంటి శ్రీ గోపాల్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా ట్రెజరర్ సిఎన్ రెడ్డి గారిని వేదిక పేదవారైనటువంటి వారికి సహాయం చేయడం కోసం అనేసి ప్రధాన కారణం అది. కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఇంకా ఎన్జిఓస్ తరఫున ఎవరైనా ప్రతినిధులు ఉన్నా కూడా వాడిని మన సంఘానికి ఎవరైనా ఏ సమయంలో పరిచయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ఎందుకంటే ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎవరికైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎన్జిఓస్ను కానీ ఇతర కంపెనీలను కానీ వాళ్ళని సంప్రదించడానికి ఎన్జిఓస్ అయితే మీడియేటర్లుగా ఉండి వాళ్ళు వారికి మనకు డైరెక్షన్స్ ఇస్తారు. కాబట్టి ఏదైనా సరే ఎన్జిఓస్ మన తరఫున ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మన సంఘానికి ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని పేర్కొన్నప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన అధ్యక్షుల వారిని కోరుతున్నాము. సభకు నమస్కారం. ముఖ్యంగా మనకి ఈరోజు మన వచ్చేటువంటి గంగుల కృష్ణారెడ్డి గారికి, మరి సుమన్ రెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, గురం బాపిరెడ్డి గారికి మా సంఘం తరఫున వందనాలు సార్. మీరు సకాలానికి మాకు ఆహ్వానాలు అనుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీ సహాయ సహకారం ఎప్పుడు మా సంఘానికి ఉండాలని ఆశిస్తూ ఇంకా దాంతోపాటు మా సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా మనము ఈ సంఘాన్ని స్థాపించుకోవడానికి గత నెలలో ఒకసారి మీటింగ్ అయ్యాము. ఆ మీటింగ్లో అందరూ కూడా ఏమన్నారంటే చేసుకుంటే బాగుంటుంది, ఒక సంఘం ఉంటే బాగుంటుంది, మనకు వేదిక లేదు, మనం అందరం ఎవరు పాల్గొన్నాం, ఎవరు తెలియదు కూడా ఈ సంఘం ఏర్పడిన తర్వాత మన చాలా సభ్యులు సరైనది సరే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహకారంతో ఇదే రోజు లాస్ట్ మంత్ ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత రిజిస్టర్ చేసిన తర్వాత మరి ఏం చేయాలి కార్యక్రమం అంటే మనం రిజిస్టర్ చేసినట్టు కాలనీలో తెలియాలి కదా అని ఉద్దేశంతో ఒక కాలెండర్ ఆవిష్కరణ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. చాలా తక్కువ పిల్లలు అనుకున్నాం. సరే లేకపోతే అందరూ సహకరి మన సంఘ సభ్యులు కూడా సహకరించారు. విరాళ రూపాయలు అయితే ప్రకటన రూపాయలు అయితే సహకరించారు. ఆ విధంగా అనుకుని క్యాలెండర్ని కూడా చాలా చక్కగానే ముద్రించుకున్నాం. కాకపోతే అనుకున్నంత బాగా చేయించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ సహాయ సహకారాలు ఉంటే ముందు మనం ఈ క్యాలెండర్ను ఇంకా అందంగా అచ్చి వేసుకుంటాం, ఆనందం చేద్దాం, ఆనందపడతాం. కాబట్టి మీ అందరి సహకారాలు ఉంటాయని చెప్పేసి కార్యదర్శిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు ఈ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కాలనీలో ఈ రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడానికి 1 year టైం పట్టింది. 1 year తర్వాత
ఈ డిసెంబర్ 23 రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, కులం అది వేరే కాదు. ఇది మన రెడ్డి సంక్షేమం గురించి. ఈ రెడ్డి కులంలో కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్లకు మనం చేయూతనివ్వడానికి ఈ రెడ్డి సంక్షేమ సంఘం తోడ్పడుతుందన్న ఉద్దేశంతో, పెద్దవారి సహకారంతో వాళ్ళకు కూడా మన వంతు సహాయం చేయడానికి నిర్మించిందే ఈ రెడ్డి సంక్షేమ సంఘం. డిసెంబర్ 23న రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సేమ్ అది 23వ తారీఖున క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరుపుకోవాలని, దీనికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారనేసి కోరుకుంటూ, సమయం తక్కువ ఉన్నది కనుక పెద్దవాళ్ళు మాట్లాడాలి, తొందరగా ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. రాజశేఖర్ గారు, పెద్దలు, మొదలైన చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి గారికి, సంతోష్ రెడ్డి గారికి, పాపిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం రెడ్డి సంక్షేమం తరఫున ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనము ఈరోజే కాకుండా ప్రతిరోజు కలిసి ఉండాలని, మన రెడ్డి కులస్తులు అంతా ఒకటిగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మనం కలిసినప్పుడు ఒక పండుగ వాతావరణం లాగానే ఉండాలి. అలాంటివి మనము ప్రతి ఒక్క అకేషన్ని, ప్రతి ఒక్క పండుగని అందరం కలిసి చేసుకొని సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. నేటి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కృష్ణారెడ్డి అన్న గారికి, రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి, గుర్రం పాపిరెడ్డి గారికి, మరియు రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సంఘ ప్రతినిధులకు సమావేశంగా వచ్చినటువంటి సంఘం ప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. ఇట్లా సంఘాలు ఎక్కడికక్కడ సంఘాలు పెట్టుకుంటూ మన సంఘము, మన కులం అంటే రకరకాల కులాలకు సంఘాలు ఉన్నాయి. మరి మన సంఘాలే, మన రెడ్డి సంఘాలే చాలా తక్కువ. ఇట్లా ఒకరికొకరు సంఘాలు ఏర్పరచుకుంటూ రాష్ట్ర సంఘానికి తోడుగా మీ సంఘాలన్నీ ఉంటే మాకు కూడా చాలా ధైర్యం. మేము కూడా రాష్ట్ర మీటింగ్లకు కానీ ఇక్కడ రాష్ట్ర సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ మన సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి మా సమస్యలు తెలియజేస్తుంటాం. దాన్ని కొన్ని అధ్యక్షుల వారు చెప్తారు. కొన్ని సమస్యలు అయితే రెడ్డి ఐక్యవేదిక చేసిన పోరాటాలు, ఉద్యమాలు గత 6 సంవత్సరాల నుంచి చాలా సమస్యలు తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. వేములవాడ నుంచి పాదయాత్రలు అయితేంది, కరీంనగర్ బహిరంగ సభలు అయితేంది, వరంగల్, ఇట్లా చాలా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటేనే గవర్నమెంట్ దృష్టి కూడా, ఇంతకుముందు మన రెడ్డిలు అంటే గవర్నమెంట్కు వాళ్ళు కలిసి ఉండరు, చెయ్యరు, ఇదేందనే ధోరణిలు ఉండే ఏ ప్రభుత్వాలైనా, ఇప్పటి ప్రభుత్వమైనా అప్పటి ప్రభుత్వాలైనా. కానీ మనం చేసినటువంటి ఐక్యవేదిక పాదయాత్ర ఉద్యమాలు చాలా చేసినాం. యాదగిరిగుట్టలో కానీ ఎక్కడ కానీ చేసిన ఉద్యమాలతోటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా ఒక సంఘం గట్టిగా ఉన్నదని చెప్పేసి ప్రభుత్వాలకు తెలిసిపోయింది. లేకపోతే వైశ్య సంఘం, పోతే యాదవ సంఘం అని ఇట్లా సంఘాల వల్ల చూస్తే ముదిరా సంఘం అనేది వాళ్ళకు ప్రభుత్వాలు భయపడేవి. మన రెడ్డి సంఘం అంటే మనం లెక్కలకే తీసుకోకపోయేది. ఈ 6 సంవత్సరాల నుంచి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నప్పటి నుండి చాలా పోరాటాలు, చాలా ఉద్యమాలు చేసుకున్నాం. దాని ఫలితాలు కూడా మనము కొన్ని అందినాయి, ఇంకా అందేటి చాలా ఉన్నాయి. కాబట్టి మాకైతే ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇటువంటి ఇట్లా సంఘాలు చేసుకుంటూ ఇది చేసుకొని ఇప్పటికే మర్చిపోకుండా నా ఉన్న ఆలోచన ప్రకారం అయితే కొన్ని సంఘాలు అట్లే నడుస్తున్నాయి. ప్రతి నెల అంటే ఊరికైతే కల్వర్ కానీ ఒక చిట్టి రకంగానే ఏదైనా చేసుకుంటే ఆ సమస్యలు కానీ మళ్ళీ రేపు ఏం ప్రోగ్రామ్ చేద్దామని అలా అధ్యక్షులకు, కార్యదర్శులకు, మీ సంఘం ప్రతినిధులు మీరు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు కొంత మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. దానికి కూడా మీరు అందరూ ఆలోచన చేసి ప్రతి నెల మీరు ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ నాడు మీరు అందరు కలిసి కొంతమంది అంటే ఒక 60-70% వచ్చినా సరిపోతుంది.
కొంతమంది రాకపోవచ్చు, కొన్ని అర్జెంటు పనులు ఉండడం వల్ల. కాబట్టి ఇటువంటి తీసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ సంఘానికి మా రాష్ట్ర సంఘం తరఫున అన్ని వేళలా మేము సాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి అదేవిధంగా సంతోష్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, కమిటీ అధ్యక్షులు గారు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అసలు ఈ సిటీలో ఈ కాలనీలో రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడమే ఒక ధైర్యం చేసి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఈరోజు చాలా అభినందిస్తున్నాం. గ్రేట్ అది. ఎందుకంటే కాలనీలో ఎవరు కలిసి ఉండరు అసలు. యాక్చువల్ అందరూ కలిసి ఇంత ఐక్యంగా మీరు సంఘాన్ని ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. అందరిని అభినందిస్తూ మీ కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మిమ్మల్ని అందరికీ పరిచయం చేసే వ్యక్తిగా నేను మన పత్రికలో మీ కార్యక్రమాలు ఏదున్నా నాకు తెలపండి. నేను మా పత్రిక ద్వారా రాష్ట్రం నలుమూలలో మీకు తెలియజేస్తా. మీ సంఘాన్ని అందరికీ హైలైట్ చేద్దాం, మీ సంఘం కార్యక్రమాలు. అదేవిధంగా సంతోష్ రెడ్డి గారిని మాట్లాడారు. సంక్షేమ సంఘం ఒక నెల క్రితమే ఏర్పాటు చేసుకొని ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సంక్షేమ సంఘం అధ్యక్షులు, సభాధ్యక్షులు గోపాల్ రెడ్డి గారికి, ముఖ్య అతిథులుగా చేసినటువంటి కృష్ణారెడ్డి అన్న గారికి, అలాగే రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, రెడ్డి గర్జన పత్రిక ఎడిటర్ ఆపిరెడ్డి గారికి, ఈ సరస్వతి రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారికి, కోశాధికారి గారికి, ఈ సంఘంలో సభ్యులుగా సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ, అయినా ఒక సంవత్సరం క్రితం నుంచి రాజశేఖర రెడ్డి గారితో నేను చాలా సందర్భాలలో మాట్లాడడం జరిగింది. మీ ప్రాంతంలో కూడా సంఘ నిర్మాణం ఎక్కడెక్కడికి వచ్చినోళ్ళు కానీ స్థానికంగా ఉన్నోళ్ళు కానీ అందరూ కలిసి ఒక ఐక్యతగా ఉంటే రేపు ప్రతి విషయంలో బాగుంటుందనే ఉద్దేశంతో చాలా సందర్భాలలో ఫోన్లలో మాట్లాడడం జరిగింది. ప్రత్యక్షంగా ఈరోజు కలుసుకోవడం జరిగింది నిర్మాణం అయిన తర్వాత. సరే, మీరందరూ కలిసి ఈరోజు దాదాపు ఈ ప్రాంతంలో ఒక 200 పైచిలకు కుటుంబాలు ఉంటాయనేది మాకు సమాచారం ఉంది మీ ద్వారా. మరి ఇప్పటికీ ఒక 100 మంది దాకా మరి మీరు ఎంతమంది అయ్యారు సభ్యులుగా. సరే, ఎక్కడో ఒకడైతే మొదలైతే అది రేపు విస్తరించుకుంటూ పోతుంది. ఇంకా చాలామంది సభ్యులతో చేరే ప్రయత్నం ఉంటుంది. అయినా ఇప్పటికైనా సంతోషం. మీరంతా ఒక యూనిట్గా ఒక సంక్షేమ సంఘాన్ని నిర్మాణం చేసుకొని రేపు భవిష్యత్తులో మన కుటుంబాలలో ఎవరైనా పేదరికంతో విద్యా వైద్యం విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాలలో ఏదైనా సమస్యలతో సతమతమవుతుంటే సంఘం బాధ్యతగా మనమందరం ఐకమత్యంతో వారికి చేదోడు బాదాడుగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని, అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి కమ్యూనిటీలో చాలామంది పేదరికంలో మగ్గుతున్న సంగతిని మన గ్రామాలలో చూసినట్టు మీకు అందరికీ కూడా తెలుసు. అదే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇతర వర్గాలకు ఏ రకంగా ఇస్తున్నారో రిజర్వేషన్ విషయంలో కానీ కార్పొరేషన్ విషయంలో కానీ, ముఖ్యంగా రెడ్డి అంటేనే ఒక రైతు కుటుంబం, రైతు బిడ్డ. ఇలా రైతాంగ సమస్యలు ఏమున్నాయో అభివృద్ధి విషయంలో కానీ గత 2015 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన మండలాలు, జిల్లాలు, అట్లనే పట్టణాలలో కూడా ఎన్నో కమిటీలను నిర్మాణం చేసి రెడ్ల చరిత్రలో నిజంగా ఈ 70 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలో తెలంగాణలో లక్షలాది మందితోని బహిరంగ సభలు, దాంతోపాటు పాదయాత్రలు, దీక్షలు, మంత్రులకు, కలెక్టర్లకు, చీఫ్ సెక్రటరీకి, చివరిగా ముఖ్యమంత్రికి కూడా వినతి పత్రాలు ఇచ్చి మనం ఇప్పటికీ ఒక 2-3 సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 2019
ఎన్నికల కంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే రిజర్వేషన్ ఫలాలు 70 ఏళ్ల కింద అయితే కొన్ని వర్గాలకు కేటాయించిందో, మరి ఇంకో కొన్ని వర్గాలు నష్టపోతున్న సదుద్దేశంతో ఈడబ్ల్యూఎస్ కింద ఒక 10% రిజర్వేషన్ దానికి చట్టం చేసింది. అది మనందరికీ తెలుసు. అది కొన్ని రాష్ట్రాలు అమలు చేసిన మన రాష్ట్రంలో ఒక 2 సంవత్సరాల వరకు నాంచడంతో మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వంతో డి అంటే డి అనే స్థాయికి మన కమ్యూనిటీ పరంగా మనం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొట్లాడడం జరుగుతూనే హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు మంత్రులతో హరీష్ రావు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడడంతో వెంటనే ఈ రాష్ట్రంలో కూడా అమలు చేస్తాం, సరే కొంతకాలం నిర్లక్ష్యం ఏ సమస్యల మీద మనం ముందుకు పోతే మంచిగా ఉంటుంది అనేది 10 ఏళ్ళలో మాట్లాడి ముందుకు పోతున్న క్రమంలో ముఖ్యంగా కొన్ని ఈ రెడ్డి రిజర్వేషనే కాకుండా కార్పొరేషన్తో పాటు విదేశాలకు వెళ్ళే మన విద్యార్థులకు కొంత వేరే వర్గాలకైతే ఏ రకంగా 20-30 లక్షల ఫండ్ ఇస్తుందో ఆ విదేశీ విద్యానిధి పథకాన్ని కూడా మనకి ఇవ్వాలనే అదొకటి. దాంతోపాటు రైతు బిడ్డలుగా మరి ఎంతోమంది ఇవాళ ఆర్థికంగా పంటలు పండక ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఆగమాగం అవుతున్నాయి. మరి ఆ కుటుంబానికి కూడా భరోసానివ్వాలి, ఆ కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ మనం 2017లోనే ఏవైతే 10 డిమాండ్లు పెట్టుకున్నామో ఆ డిమాండ్లలో ఒకటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి 10 లక్షల కుటుంబానికి అని చెప్పి కూడా పెట్టుకోవడం జరిగింది. అది ప్రభుత్వం వాస్తవంగానే ఆలోచించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 15 నుంచి మనం కొట్లాడుతూ పోతుండగా 2018 ఎన్నికల కంటే ముందు జైత్యాలు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది రైతులు. అది మన విజయం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది అలా మేము జిల్లాలకు పోతుంటే ఎంతోమంది కుటుంబాలు, అంటే మన కుటుంబాలే కాకుండా వ్యవసాయం చేసే కుటుంబాలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబానికి 5 లక్షల ప్రభుత్వం నుంచి వస్తే ఎంత భరోసానిచ్చింది ఉంటుందో అది మనందరికీ తెలుసు. అది కూడా మన విజయం. ఇలా చాలామంది వేరే కులాలలో గంటలలో మన పిల్లలు మనల్ని తిట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మనం నాయకులకు చెప్తున్నాం. కొంత మార్పు వచ్చింది ఇప్పటికైనా. నిజంగా రెగ్యులర్ మనం ఏమైనా బయట పోయి మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడాలి, మనం మాట్లాడతామా ఎవడేమనుకుంటాడా అనే పరిస్థితి నుంచి 2017, 16 ఇందిరా పార్క్ దగ్గర దీక్షలు కానీ రెడ్ల చరిత్రలో 1,00,000 పైచిలకు మందితోని మేడ్చల్ సాకేత్ భూసత్వ గ్రామంలో మొట్టమొదటగా 2017లో 1,00,000 పైచిలకు మందితో మనం ఒక బహిరంగ సభ పెట్టాం. ఆ సభకు పార్టీలకు అతీతంగా అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, డీకేఆర్ కాంగ్రెస్లో ఉన్నది, ఎంపీ మల్లారెడ్డి ఆయన అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు. ఇట్లా పార్టీలకు అతీతంగా మనం అంతకుముందు పిలిస్తే రెడ్లు 7 వస్తారా 7 కూడతారా, రెడ్లు అంటే ఒకదానికి రారు, ఒకని కాలు వెంట కూడా గుంజుతాడు అన్న దాన్ని వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా మనం ఒక భారీ బహిరంగ సభ పెడితే ఆ సభకు జనాలు గ్రామాలకి ఊళ్ళకి వస్తున్నారని తెలుసుకొని వాళ్ళు మాట్లాడే ముందు వేదిక కట్టచ్చి నిలబడే పరిస్థితి. ఆ తర్వాత మీరు పేపర్లలో చూడవచ్చు. దాంట్లోనే ఆంధ్ర నుంచి కూడా ఆయన పేరు మా మంత్రి, ఆయన పేరు ఉన్న చూడాలి, జేసీ దివాకర్ రెడ్డి వచ్చి ఏదేదో మాట్లాడితే ఆయన మీద కుర్చీ లేక కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఆ చైతన్యం మన గ్రామాలలో తిరిగి మొత్తం మాట్లాడుకుంటా పరిస్థితి ఏందని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తే ఒక్క పిలిపిస్తే ఎక్కడికక్కడ సంఘాల నుంచి వెహికల్ పెట్టుకొని నిజంగా రోడ్లు ఆ రోజు అయితే ఆ రోడ్లన్నీ సరిపోలేదు. కాళ్ళల్లో లీడర్లు వచ్చి చూసుకుంటా అరే ఇంతమంది వస్తారా అని చెప్పేసి ఏ రేవంత్ రెడ్డి కానీ ఏ డీకేఆర్న కానీ మల్లారెడ్డి మీద ఒక 1000-2000 రారు మంది అనుకున్న వాళ్ళు ఆ 1,00,000 పైచిలకు మంది చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు వచ్చిన ఆ ఆనందోత్సవంలో ఏం మాట్లాడినా కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో మాట్లాడుతుంది. ఆ తర్వాత వరంగల్లో పెట్టాం మనం కాకతీయ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నాయన నరసింహారెడ్డి వచ్చిందని ఇంకా అన్ని పార్టీలకు సంబంధించిన అందరూ వచ్చినప్పుడు వచ్చి ఒక మాట నాయన నరసింహారెడ్డి గారు అన్నారు, అన్న మేము మాట్లాడినాం, మీరు వచ్చింది కదా పెద్ద మనిషిగా, మరి ముఖ్యమంత్రి గారు పంపిస్తే వచ్చింది కదా అన్న, మీరు వచ్చిన వాళ్ళకైతే మరి ఈ లక్షల మందికి అయితే ఏదో నమ్మకం కలిగజేయాలి, మరి మేము ఏవైతే డిమాండ్ పెట్టామో ఆ డిమాండ్ల మీద మీరు స్పష్టతను ఇవ్వాలని అంటే మనం మాట్లాడిన తర్వాత కార్పొరేషన్ మీద కానీ రిజర్వేషన్ మీద కానీ మాట్లాడాలంటే
నేను ఇప్పుడు మీకు మాట ఇస్తున్నట్టే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆడ ఇబ్బంది అవుతుంది నేను ఆయన తెలుసుకునే మీకు చెప్తానంటే మనల్ని కిందికెళ్ళి వాటర్ బాటిల్తో కొడితే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు, అసలు ఆ ఆగ్రహానికి ఆగే పరిస్థితి లేకుండా పోలీసు వాళ్ళంతా చుట్టుముట్టు చేసినాక ఆయన ఇబ్బంది పడ్డాడు కూడా. అరే ఇదేం సంస్కారం అని అంటే, మరి కాదు నీతో చెప్పడానికే శాతగానప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పే వాతావరణం క్రియేట్ అయింది అక్కడ. మళ్ళీ మనం ఆగుమని పద్ధతి కాదు, మనం పెద్దలు గౌరవించుకోవాలని చెప్తే అది పెద్ద ఇష్యూ అయింది. పేపర్లలో టీవీలలో మనం చూసినాం. దాని తర్వాత కరీంనగర్లో పెట్టినాం మనమే, తర్వాత ఇక తారామతిపేట సభలో పెట్టినాం. వేములాబాద్ నుంచి హైదరాబాద్ దక్కొస్తే నిజంగా రెడ్ల చరిత్రలో రాజశేఖర రెడ్డి పాదయాత్రకు అంత జనం కనిపించడం. రేపు భవిష్యత్తులో మన పిల్లలు ఏదో అమెరికాలో ఇంకేటో పోతున్నా ఎటుకైనా అప్పుడో ఇప్పుడో సరే తప్పకుండా రావాల్సిన పరిస్థితి. దాంతోపాటు అందరూ పోలేము, అందరం తప్పకుండా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి కోసమన్నా మనము ఐకమత్యం నుండి రేపు వాళ్ళకు పునాదేసిపోతే దాంతోపాటు ప్రభుత్వం నుంచి ఏవైతే అనుకుంటున్నామో ఇలా ఏ రిజర్వేషన్ అయితే ఈడబ్ల్యూఎస్ వచ్చిందో ఆ రిజర్వేషన్తో ఎంతోమందికి అదే విద్యలలో ఎంతోమందికి అవకాశాలు దొరుకుతున్నాయి. ఊళ్ళలో పోతే అంటున్నా మా పిల్లలకు వచ్చిందని. ఇంతకుముందు బీసీలకు ఎస్సీలకు వచ్చిందా దానికంటే ఒక 5 మార్కులు తక్కువ మాకు అవకాశం వచ్చిందని అని చెప్తే సంతోషం అనిపిస్తుంది. అంటే ఏది కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధించుకోలేని అంటే ఏవి లేవు. ఇప్పుడు ఇంకొకటి ముఖ్యంగా కూడా మనం కార్పొరేషన్ మీద కూడా మొన్న హుజురాబాద్ ఎన్నికలప్పుడు స్పీకర్తో పాటు ఒక 5-6 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, టోటల్ ఒక వేదిక మీద ఒక 50-60 మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉంటే హరీష్ రావు పెద్దిరెడ్డి అధ్యక్షతన హుజురాబాద్లో ఒక 10,000 మంది రెడ్డిలతో మీటింగ్ పెట్టి దాంట్లో మేము కూడా ఓపెన్గా చెప్పినాం. హరీష్ రావు గారు కానీ, సబితా రెడ్డి కానీ, నిరంజన్ రెడ్డి కానీ, మంత్రులు, స్పీకర్ పోచారం కానీ వీళ్ళందరి సమక్షంలో చెప్పినాం కూడా. మనం కార్పొరేషన్ ఇవ్వకపోతే తప్పకుండా రెడ్ల ఆగ్రహానికి గురి అవుతారు అనేది కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు అంతకంటే ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ నోటిఫికేషన్ రాకంటే ముందే ఏర్పాటు చేస్తాం దానికి అని చెప్పి ఫోన్లో హరీష్ రావు గారు మాట్లాడించినప్పుడు చేయకపోతే ఏమైందో పరిస్థితి మనోళ్ళు అటు ఇప్పుడు మనం చెప్పినా చెప్పకుండా ఒక్కసారి ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తే అరే మనోళ్ళు గీత కొట్లాడుతున్నా అన్నప్పుడు రేపు అవసరం వచ్చినప్పుడు మన పని చేయకపోతే మనం తప్పకుండా పైకోటి మాట్లాడినా లోపల ఆడబెట్టాలన్న సురుకు పెట్టే పరిస్థితి మనం ఉంటాం. మనతో పాటు మనం ఒకటే కుటుంబం మనకు చూసినాం. రెడ్డి ఒక కుటుంబం కాదు, ఒక కుటుంబం వెనుక మిగతా కులాలు కూడా సంబంధాలు ఉండి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఇంకొక 4-5 కుటుంబాలు ఆ కుటుంబానికి తోడు ఉంటాయి. ఎందుకంటే ఈ కుటుంబం మీద ఆధారపడే కుటుంబాలు కొన్ని ఉంటాయి. చివరిగా రేపనంగా అయినా సరే ఎట్లు వేద్దాం ఓటు అని ఆ కుటుంబాలు వచ్చాడితే పలాందికి వేద్దామని అంటే అటే వేసే పరిస్థితి ఉంటుంది. అది ఇప్పుడు గుర్తెరిగే లోపలనే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ముఖ్యంగా రేపు మనం కార్పొరేషన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్పొరేషన్తో ఎంత ఉపయోగం మీకు తెలుసు. మిగతా కులాలు కూడా ఏ రకంగా లబ్ధి పొందుతున్నాయో 90-80% సబ్సిడీతో ఇలా రకరకాల ఉపాధి తీసుకుంటున్నారు వాళ్ళు. ప్రొక్లైనర్లు కానీ, నీకు హార్వెస్టర్లు కానీ, పౌల్ట్రీ ఫారాలు కానీ ఇంకా రకరకాల తీసుకొని 80-90% సబ్సిడీ లబ్ధి పొందుతుందంటే అది సామాన్యమైనది కాదు. మరి మనమేం పాపం చేసినామనేది కూడా ప్రభుత్వం దృష్టికి ఈ 7 ఏళ్ల కాలంలో తీసుకుపోతున్న క్రమంలో 2018 ఎన్నికలప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారే పాక్షిక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనం పేపర్లలో, టీవీలలో కూడా చూసినాం. రెడ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే దానికి ఇంత కార్పస్ ఫండ్ కూడా ఇస్తాం. ఆ ఫండ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు. మరి 3 ఏళ్ళకి వచ్చింది, అది కూడా పూర్తి చేసినాం. మనం మస్ట్గా మనకు తప్పకుండా ఏ మాట అయితే ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు. మొన్న హరీష్ రావు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలలో పెడతామని అప్పుడు మాట ఇచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరిలో, మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగేటున్నాయి. ఒకవేళ ఆ బడ్జెట్ సమావేశాలలో కూడా పెట్టాలని ఎక్కడికక్కడికి పేపర్లలో కూడా మన జిల్లాలలో జిల్లా అధ్యక్షులు కానీ, జిల్లా కమిటీలు, మండల కమిటీలు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్ తీసుకు వాళ్ళకు గుర్తు చేయడం జరుగుతుంది. మన వంతుగా ఇక్కడి నుంచి కూడా తప్పకుండా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బడ్జెట్ సమావేశాలలో అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక 1000-2000 కోట్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంది. మా
చేసి మనం కలిసికట్టుగా పనిచేసి రెడ్డి కార్పొరేషన్ గురించి ఇది చేసి రేపు ఎలక్షన్ల వరకు మన బడ్జెట్లో పెట్టకుంటే ఎలక్షన్లో మనం ఏందో చూపించాలని మనం రెడ్డి సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారికి, అట్లాగే ప్రధాన కార్యదర్శి రాజేశ్వర రెడ్డి గారికి, కోశాధికారి సిఎల్ రెడ్డి గారికి, సభ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా విచ్చేసినటువంటి రెడ్డి బ్రదర్స్ రాష్ట్ర నాయకులైనటువంటి సంతోష్ రెడ్డి గారు, రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు, వారికి నమస్కారం. ఎలిమినేటి సుమోహన్ రెడ్డి గారు, రెడ్డి తెలంగాణ యువత అధ్యక్షులు, అట్లాగే గుర్రం పాపిరెడ్డి అన్న గారు, రెడ్డి గర్జన సంపాదకులు, అట్లాగే పి వెంకరెడ్డి గారు, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, అట్లాగే వేదికను ఆలోచించే పెద్దలు, నా ముందు ఉన్నటువంటి రెడ్డి సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఇదేంటంటే రెండు ముచ్చట్లు చెప్పదలుచుకున్నా. అన్న చెప్పిండు ఇంతకుముందు ఒక మాట, రెడ్డి గర్జన రెడ్డి పోరాటం వల్లనే రైతులకు చనిపోతే బీమా అనేది 5 లక్షలు ఇచ్చిండు. అట్లాగే దాంతోపాటు ఎక్కువ వరకు భూములు నుండి వ్యవసాయాలు చేసుకున్నటువంటి దేశానికి అన్నం పెట్టినటువంటి అన్నదాత రెడ్డే. ఎవరన్నా కానీ ఏదున్నా భూములు ఉన్నాయంటే ఇప్పుడు అమ్ముకొని వస్తున్నాం, కానీ గతంలో ఉండేవి భూములు దాదాపుగా ఒక ఊరు ఉంటే ఊరికి 60% మన భూములే ఉన్నాయి. ఒక ఊరు ఉంటే ఒక ఊరిలో ఉన్న ఒక 20 కుటుంబాలు ఉన్న రెడ్లకు ఒక 60% భూములు ఉన్నాయి. మిగతా భూములు అందరూ కలిస్తే ఒక 40% ఉంటాయి. కాబట్టి రెడ్డి త్యాగం, రెడ్డే అసలు అన్నం పెట్టేది అన్నదాత అంటే రెడ్డే. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన పిల్లలు అమెరికాలో పోయి మనం వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఈ మధ్యన కొంత భూములు అమ్ముకొని కొంచెం వెనక్కి వచ్చినాం. కానీ ఇంతకుముందు చెప్పినట్టు రెడ్డి పోరాటం వల్లనే రైతు బీమా అనేది 100%, రైతు బీమా అనేది రైతు బంధు అనేది వాస్తవంగా ఇవ్వాలని కూడా మనకు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు అయితే భూములు ఉన్నాయి, 5 ఎకరాలు ఉన్నాయి. మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ ఉన్నాయి అనుకుంటున్నా. ఏంటంటే ఒక 5,000 రూపాయలు అంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 5,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంది. మనం కౌలుకి ఇస్తే ఆడ ఒక 10 బస్తాలు వడ్లు ఇస్తాడు, అవి ఒక 10,000 రూపాయలు, 10 ఒక 20,000 రూపాయలు మనకు వస్తున్నాయంటే ఇది రెడ్ల పోరాటమే, రెడ్ల చరిత్ర. రెండవది, దాన్ని రెడ్ల పోరాటాన్ని గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు కూడా మన రెడ్ల తరఫున ఒక ధన్యవాదాలు తెలిపాలి ఆ 2 విషయాలల్లో. రెండవది, ఇంకా కావాల్సినవి కూడా ఆయన చేయాలనేది కూడా సోదరుడు చెప్పింది కాబట్టి వాటి మీద మన పోరాటం చేయవలసింది, అడగవలసింది. అట్లాగే మాకు లీటర్కు 4 రూపాయలు అనేది ఉంది మా పాడి రైతులకు. ఒక 30 కోట్ల వరకు మాకు ఇప్పుడు రావాల్సి ఉంది, ఇటువరకు ఒక 20 కోట్ల వరకు ఇచ్చింది నల్గొండ రంగారెడ్డి యూనియన్ తరఫున. దానికి కూడా ముఖ్యమంత్రి కూడా వాస్తవం ఇయ్యలే ఇప్పటివరకు మాకు లీటర్ 4 రూపాయలు. ఇప్పుడు ఆ 4 రూపాయలు ఇస్తుందంటే కూడా చాలా గ్రేట్. 4 రూపాయలు అంటే ఇప్పటికి 20 కోట్లు ఇచ్చింది, ఇంకొక 30 కోట్లు రావాల్సి ఉంది. అది కూడా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అడగవలసిందే, ముఖ్యమంత్రి అభిప్రాయం మేరకు ఇవ్వవలసిందే. మనం ఎంత పరంగా ముఖ్యమంత్రి స్థానంతో ఇవ్వడం జరిగింది, వారికి మనం నమస్కారాలు తెలుద్దాం. ఇంకా మనకు కావాల్సిన సోదరుడు చెప్పి రెడ్డి కార్పొరేషన్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఒక విషయం చెప్తా నేను. రెడ్డి అనేది గుర్తు, రెడ్డి అనేది లైసెన్స్, రెడ్డి అనేది ఒక గౌరవం. రెడ్డే చంపుకుండు గతంలో. కాంగ్రెస్ ఉన్న రెడ్డి కమ్యూనిస్ట్ రెడ్డిని చంపాడు, కమ్యూనిస్ట్ ఉన్న రెడ్డి కాంగ్రెస్ రెడ్డిని చంపాడు, కాంగ్రెస్లో తెలుగుదేశంలో ఉన్న రెడ్డి నక్సలైట్లు చంపారు, వాళ్ళు రెడ్లే. అంటే చరిత్ర మీరు చూడండి, ఎవరు చేసినా ధైర్యం చేసినా ముందరికి వచ్చినా పోరాటం చేసినా శక్తిగా నిలబడ్డాడంటే రెడ్డి నిలబడి ఏ పార్టీనైనా, నువ్వు ఏ పార్టీనైనా అట్లా రెడ్డి నిలబడ్డాడు ఏంటంటే, రెడ్డి నిలబడ్డాడు ఏంటంటే ఆ రెడ్డి ఒక్కరి పోరాటం కాదు, మళ్ళీ ఇతర కులాల వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటాడు. ముందు మాత్రం రెడ్డి ఉంటాడు ఏ పార్టీనైనా. ఏంటంటే రెడ్డి అంటే ఒక నమ్మకం. అదే వేరే అయినా ఒక గౌడ రెడ్డి చేస్తే యాదవ్ పట్టించుకోడు, ఎస్సీ గుంపు చేస్తే బీసీలు పట్టించుకోడు. రెడ్డి అనేసరికి అందరూ మనకు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మన మీద ఒక నమ్మకం ఉంది. మనుషులను కొట్టుకెత్తినారు, మనుషులను ప్రేమిస్తారు, గౌరవిస్తారు, సాయం చేస్తారు. తిండి లేకుండా అయితే తిండి పెడతారు. ఆఖరికి రెడ్డి కడుపు మన్నా కానీ నేను నడుకొచ్చానే ఇంటికి వచ్చిన ఇంత అన్నం పెడతామనే నమ్మకం మన చరిత్ర ఉంది. మన వాళ్ళకు ఆ చరిత్ర, మన నాయకులకు, మన తాతలకు, మన కుటుంబాలకు ఇప్పటికి కూడా ఊళ్ళల్లో ఇలా హైదరాబాద్ 15 రోజుల నుండి
ఒక్కరోజు మనం నెల రోజులకు ఒక్కసారి పోయినా మన ఎవరం పోయినా 10 మంది 20 మంది ఊళ్ళో వచ్చి కూర్చుంటారు. ఏందగా ఏం చేద్దాం ఏం చేద్దాం ఈడ కూర్చున్నా కానీ ఊళ్ళో నడుపుతున్నాం. దాదాపు మీరు అందరూ కూడా ఒక ఊరిలో మండలాన్ని 4-5 ఊళ్ళో మెయింటైన్ చేసిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నాను. నేను వచ్చి ఇల్లు కట్టుకున్నాం ఈ స్థాయి అంటే ఆ స్థాయిలో ఉన్నోళ్ళమే. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇంతకుముందు అన్నగారు చెప్పుడు అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు. అమ్మాయినా అన్నం పెట్టదంటే మరి మనం సంఘటితంగా ఒక గుంపై ఒక జన సమీకరణ చేస్తే అవతలకు అరే వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నదిరా, మరి వీళ్ళందరూ చేయకపోతే మన మనగడ జాగాలనే పరిస్థితి కల్పిస్తేనే ఆ రెడ్డి కార్పొరేషన్ అయినా పైసలు ఏర్పాటు చేయాలైనా ఇదంతా చేయాలైనా మరి మనం సంఘటితంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు నమస్కరించి చెప్తున్నదంటే ఇవాళ సరస్వతి నగర్కు రావడం అయితే నాకైతే సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే ఇంతమంది రెడ్డి సోదరులు అన్నదమ్ములను కలుస్తున్నందుకు పెద్దలను రాష్ట్ర ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ కమిటీ వచ్చింది నా దగ్గరికి వచ్చి అన్న నువ్వు రావాలని పెద్ద మనిషి ఇట్లా క్యాలెండర్ ఓపెన్ చేయాలంటే తప్పకుండా వస్తా అని చెప్పిన రాజశేఖర్ తమ్ముడు నాకు చాలా కాలం తెలుసు. సీఎం ఏంటంటే మా ఊరు పక్క ఊరు అయినది ఏది ఒలిగొండ మండలం, మాది రావణపేట మండలం, శోభనాథపురం ఉన్నది. మా అన్న కూడా ఉండు ఆయన మా అన్నే అంటే పాలలోనే ఇంకో ఈయన కూడా రావణపేటలో చదివిన ఆయన అంత దాదాపు అందరం కలిసి ఉన్న వాళ్ళమే తెలిసి ఉన్న వాళ్ళమే. కాకుండా ఎవరో కలిస్తే ఎవరో అనుకుంటాం, వీళ్ళు కలిసేసరికి అంతా మనం. కాబట్టి మనం అందరం సంఘటితంగా పనిచేద్దాం. నా వంతు సహకారంలో కూడా నేను గవర్నమెంట్లో ఉన్నాం. మీరు ఏదైనా కోరికలు ఉంటే మీ వంతు తరఫున నేను కూడా వచ్చి అడగడానికి సిద్ధంగా ఉన్నా. మీ సంఘానికి నేను ఎలవేళ అందుబాటులో ఉంటా. మీకు అన్ని విధాల నా వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరూ సభ సంతోష్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇప్పకుంటారు రెడ్డి గారిని తెలిసి మన కార్డు తీసుకురా సుమన్ రెడ్డి గారిని అడ్వకేట్ గారు ఒకసారి అందరి ఫోటో రాజశేఖర్ అందరు తల ఒకటి తీసుకెళ్ళి అందరు తల ఒకటి తీసుకు అందరు తల ఒకటి అందరు ఇదే లెవెల్లో పట్టరు. సరస్వతి నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకొని నేడు రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ముద్రించి ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పటివరకు సాధించుకున్నామో ఇంకా కొన్ని ప్రభుత్వం నుంచి ఇచ్చిన
హామీలు ఇచ్చిన సమస్యలు పరిష్కరించుకోవడానికి రేపు అందరం సంఘటితంగా ప్రభుత్వాన్ని అడగడము, హామీ ఇచ్చినవి వాళ్ళు నెరవేర్చకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికైనా మనం అందరం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సరస్వతి రెడ్డి సంక్షేమ సంఘం నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి కోరుతూ, ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కానీ హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో ఏదైతే రెడ్డి కార్పొరేషన్ ఫిబ్రవరి మార్చి 2022లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దానికి 1000-2000 కోట్ల ఫండ్ ఇస్తాం, అది నేనే స్వయంగా శాసనసభలో చదువుతాను, మీరు టీవీలలో పేపర్లలో చూడండి అని ఆర్థిక మంత్రి మనకు హరీష్ రావు గారు హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే బడ్జెట్ సమావేశాలకు ఏ కసరత్తు అయితే జరుగుతుందో ఆ కసరత్తులో భాగంగా రూపం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా ఆర్థిక మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఈ వేదిక ద్వారా. బడ్జెట్ సమావేశాలలో 2000 కోట్లతోని 2018 ఎన్నికలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన ఆ నిర్ణయాన్ని, హుజురాబాద్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీని ఈ బడ్జెట్ సమావేశాలలో 2000 కోట్లతోని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి, ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళకు గుర్తు చేస్తూ, అదే కాకుండా ఇలా ఎవరెవరికో వృత్తుల పరంగా ఉన్నోళ్ళకు కూడా వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏదన్నా అనారోగ్యం పాలైతే వాళ్ళకు హెల్త్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా రెడ్లే కాదు, వ్యవసాయం చేసే వాళ్ళకి రెడ్లతో పాటు ఇలా అన్ని వర్గాలు కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇలా వ్యవసాయం అంటేనే దండుగానే పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి కూడా లేదు రైతులు. ఇవాళ ఆ రైతులకు తప్పకుండా ఒక 5 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందే వీలుగా ఒక 5 లక్షల వరకు హెల్త్ కార్డు కూడా ప్రకటించాలి, హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కొంతవరకే వాళ్ళ శ్రమ ఉంటుంది, కానీ ఇలా రైతు అంటే అందరికీ అన్నం పెట్టే పరిస్థితి ఉన్నది. ఇలా అన్నం పెట్టినోనికి వాడు అందరికీ అన్నం పెడుతున్న రైతు, కానీ తను సున్నం తినే పరిస్థితి ఈరోజు పాలక పక్షాలు వాళ్ళకి కల్పిస్తున్నారు. అటువంటి ప్రకృతి కూడా కనికరిస్తలేదు, ప్రకృతి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. అందుకని రైతు నష్టపోతుండు. ఆ రైతుకు తప్పకుండా తన కష్టార్జితం అంతా 60 సంవత్సరాల వరకు 50 సంవత్సరాల వరకు తన పిల్లల చదువుకు, తన ఆరోగ్య పరిస్థితి కానీ బతకడానికి కానీ చేసిందంత వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రైతు 50 సంవత్సరాలు దాటినాక తన పిల్లలను పోషించుకుని పిల్లలు కూడా వాళ్ళని పోషించే పరిస్థితి లేదు ఆ రైతు కుటుంబాలను. అందుకని ఆ రైతుకు ఏ ఉద్యోగం అయితే పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకు ఏది పెన్షన్ ఇస్తున్నో అదే రూపకంగా ఇలా 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు తప్పకుండా ఒక 5,000 రూపాయలు నెల పెన్షన్ ఇచ్చి ఆ రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సమావేశాలను దానికి కూడా రూపం తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. అదే కాకుండా ఇలా వ్యవసాయం కూలీల కొరతతో కొట్టుమిట్టాడుతుంది గ్రామాలలో. మరి ఆ రైతుకు భరోసానివ్వాలి. ఇలా కేంద్రం నుంచి వచ్చే ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఆ ఉపాధి హామీ పథకాన్ని సగం ప్రభుత్వం భరించి సగం రైతు భరించుకునే విధంగా ఆ వ్యవసాయానికి దాన్ని అనుసంధానం చేసి ఆ రైతుకు కూలీల కొరత తీస్తే లాభసాటిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి రెడ్డి సంక్షేమ సంఘానికి వచ్చినటువంటి మహనీయులకు మా సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది రెడ్డి కమ్యూనిటీ సందర్భంలో. ఇప్పటికీ కూడా మేము ఈ రెడ్డి కులంలో ఉన్నా కానీ పేరుకి రెడ్డి, కానీ దీంట్లో కూడా నిరుపేదలు చాలామంది ఉన్నారు. రెక్కాడితే డొక్కాడనే పరిస్థితులు కూడా మన రెడ్డిలో ఉన్నారు. కానీ మనకు రెడ్డి ఉండడం వల్ల మనకు రిజర్వేషన్ లేదు, కార్పొరేషన్ లేదు, ఏది కూడా మనము చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర రెడ్డి కార్మిక ఐక్యవేదిక ఏదైతే ఉందో దానికి మేము విన్నవించుకుంటున్నాము. ఈ పోరాటాలలో మీరు ఏ పిలుపునిచ్చినా మేము మీకు సహాయం చేస్తూ మీకు తోడుగా ఉండి మేము మీతో పాటు మీ అడుగులో మేము అడుగు చేసుకుంటూ
రెడ్డి ఐక్య వేదికకి, ఈ రెడ్డి సంక్షేమ సంఘము ఎల్లవేళ మీ వెనకాల ఉంటుంది. మీ సహాయ సహకారం మాకు కావాలనేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై రెడ్డి.